నమస్కారం వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు జ్యోతిక న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్ పారిశుద్ధ్య కార్మికులే నిజమైన సైనికులు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉమా మార్కండేయ ఆలయ ధ్వజస్తంభ పునర్ప్రతిష్ఠ భారీ ఎత్తున భక్తులకు అన్నప్రసాద వితరణ జిల్లాలో ఇంధన సరఫరాపై పుకార్లు నమ్మవద్దు పెట్రోల్ బంకులు పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ శ్రీరామ జెర్సీకి ప్రాణదాతగా నిలిచిన ప్రభుత్వం బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వేటుకూరి ఉమా మార్కండేయ ఆలయానికి 5 లక్షల విరాళం ఈవోకి చెక్కు అందజేసిన రామసేన కంపాల శ్రీనివాసరావు ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ల ఆశయ సాధనలో భాగంగా నిడదవోలులో స్వచ్ఛ పదం కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. బుధవారం నిడదవోలు రూరల్ పరిధిలోని గోపవరం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ పారిశుధ్య కార్మికుల యూనిఫామ్ ధరించి సామాన్య కార్మికుల క్షేత్రస్థాయిలోకి వెళ్లారు. నిడదవోలు నుండి రాజమహేంద్రవరం వెళ్లే ఆర్ఎన్బి రహదారిలోని గోపవరం సమీపంలో చేత్తో చీపురు పట్టి రోడ్లో ఇరువైపులా ఉన్న చెత్తను ఊడ్చారు. అంతేకాకుండా రోడ్డు పక్కన పెరిగిన పిచ్చి మొక్కల కలుపును స్వయంగా తొలగించి ఆ వ్యర్థాలను చెత్త తరలించే వాహనంలోకి ఎత్తారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులకు నిజమైన సైనికులుగా మంత్రి దుర్గేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, మాజీ సర్పంచ్ ఆరిపల్లి భాగ్యలక్ష్మి, ఎంపీటీసీలు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, స్వచ్ఛ పథకం కోఆర్డినేటర్ ప్రసంగ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టారంటే మనం ఎలాగైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారో అదేవిధంగా ప్రతి శనివారం కూడా ఏ రకంగా స్వచ్ఛాంధ్ర గురించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో అందులో భాగంగానే ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా చెత్త ఏదైతే ఉంటుందో రోడ్లకి ఇరువైపులా కూడా ముఖ్యంగా ఆర్ఎన్బి రోడ్లకి ఆనుకున్నటువంటి రోడ్లకి సంబంధించి గ్రామాల్లోకి వెళ్ళేటువంటి రోడ్లు కానీ కొంత రోడ్లు కానీ వాటి దగ్గర ఉండేటువంటి చెత్తని క్లియర్ చేసుకోవడం ద్వారా పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి మాట, మన అందరి ఆరోగ్యాల్ని కాపాడుకోవాలనేటువంటి మాట, వీటితోటి మనకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దయచేసి మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే ఇందాక చందు చెప్పినట్లుగా జంగిల్ క్లియరెన్స్ అనేటువంటిది ఇవాళ ఎన్ఆర్ఈజిఎస్ లేదు. ఎన్ఆర్ఈజిఎస్ ఇవాళ రూపాంతరం చెంది రకరకాలుగా మనం కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. గతంలో ఉన్నటువంటి 90%, 10% బదులు ఇవాళ 60%, 40% అనేటువంటి కార్యక్రమం వచ్చింది. సరే, అది ఎలా ఉంటుంది ఏంటి రేపొద్దున ఎలాగా ఇంప్లిమెంట్ చేసుకుంటాం అనేటువంటిది పక్కన పెడితే చందు చెప్పినటువంటి అంశాన్ని కూడా పరిగణలో తీసుకునేటువంటి అవకాశాన్ని కూడా చూస్తూ ముఖ్యంగా మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే పారిశుధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ పారిశుధ్య కార్మికులు ప్రతి గ్రామంలో కూడా అద్భుతమైనటువంటి పని చేస్తూ ఉంటారు. ఇవాళే కాదు, గోదావరి తీరాన వెలిసిన ప్రాచీన శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో నిర్వహించిన జీవ ధ్వజస్తంభ పునర్ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, హోమాలు, వేద మంత్రోచ్చారణ మధ్య కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ధ్వజస్తంభదాత చక్క రవిశంకర్ దంపతులు ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయ చైర్మన్ మదన్ సింగ్ రాజ్ పురోహిత్ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 10:32 ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై నూతనంగా ప్రతిష్ఠించిన ధ్వజస్తంభాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ మహోత్సవం పూజా కార్యక్రమాలతో విజయవంతంగా నిర్వహించనున్నారు. అనంతరం వేలాది మంది భక్తులకు చందాస్థలంలో అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ఈవో పెద్దపూడి రాజాబాబు, బీజేపీ రాష్ట్ర నాయకుడు కంబాల శ్రీనివాసరావు, ఆర్యాపురం ఎన్నిసిపేట బ్యాంక్ చైర్మన్లు చల్లా శంకర్రావు, కోళ్ల అచ్యుతరామారావు, కూటమి నాయకులు వై శ్రీను, ఎన్నమరి దీపు, శెట్టి జగదీష్, నిమ్మలపూడి గోవింద్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, పోలసానపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన ఉమా మార్కండేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభం ఒక పునఃప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా అన్ని విధాలైన పూజల్ని చేసుకొని ఈరోజు ప్రతిష్ఠా కార్యక్రమం చేయడం జరిగింది. గత 2 రోజులుగా ఏమి పూజలు చేయాలో అన్నీ చేశాం. కంచిపీఠం నుంచి కూడా వారి యొక్క వ్యక్తులు వచ్చారు, పూజారులు వచ్చారు. అన్నీ కూడా భక్తి శ్రద్ధలతో ఎంతో నిష్టగా కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఒక ఆధ్యాత్మిక నగరం, సాంస్కృతిక నగరం. అలాంటి ఒక నగరంలో నిర్లక్ష్యానికి గురైన ఈ దేవాలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఈరోజు మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. శాసనసభ్యుడిగా నేను కానీ, పాలక మండలి కానీ, ఎండోమెంట్స్ దేవాలయం ఇది, ఇక్కడ ఉన్న మా కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఈ గుడి యొక్క ప్రతిష్టని పెంపొందించడానికి ఏం చేయాలో అన్నీ చేస్తూ ఉన్నాం. గుడి యొక్క అంతర్భాగంలో ఉన్నాం. రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయ పార్టీల పేర్లు ఉచ్చరించకూడదు. అలాంటి గొప్ప సంస్కృతి కలిగిన వారు మేము. గతంలో ఇదే ప్రాంతంలో రాజకీయ పార్టీల ఫ్లెక్స్లు పెట్టుకున్నారు. ఫ్లెక్స్లు పెట్టుకున్నందుకు స్వామివారి యొక్క ఆగ్రహానికి గురయ్యారు. ఈరోజు మేము చేసిన కార్యక్రమాల్లో అంత భక్తి శ్రద్ధలతో ఒక భక్తుడిగా, ఈ దేవాలయాన్ని సందర్శించే వ్యక్తిగా నా తోటి వారు కూడా అందరూ అదే ఆలోచనతోటి పని చేశాం. స్వామివారి యొక్క అనుగ్రహం ఉంది, ముమ్మాటికి ఉంది. ప్రకృతి చూడవచ్చు, సహకరిస్తూ ఉంది. గరుడ పక్షి కూడా పైన సుమారు 8 ప్రదర్శనలు చేసి నేను ఇప్పుడే పంతులు చెప్తా ఉన్నారు. గొప్ప సంఘటన, కనీవిని ఎరుగని సంఘటన. గరుడు పక్షి రావడం ఏంటి, 7-8 ప్రదర్శనలు చేయడం ఏంటి అదృష్టం. మా కళ్ళతో చూడడం అన్నది ఇది పూర్వజన్మ సుకృతం. సహకరించిన దాతలకి కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన భక్తులకు, వేద పండితులకు, పుర ప్రజలకు అందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మహేంద్రవరంలో గౌతమి తీరంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ జీర్ణమైన ధ్వజస్తంభం, దాంట్లో కొత్త ధ్వజస్తంభం ఈరోజు ప్రతిష్ట జరిగింది. ఈరోజు కంచి పరమాచార్యుల వారి ఆశీస్సులతో, అలాగే శ్రీ విద్యోపాసకులు భాగ్యనగరం వాస్తవ్యులు వారి ఆశీస్సులతో వైభవంగా కూడా ఈరోజు 10:32 వైభవంగా సుమారు 300 సంవత్సరాల క్రితం ధ్వజస్తంభం జీర్ణమైనందున నూతన ధ్వజస్తంభం ప్రతిష్ఠ జరుపుకోవడం జరిగింది. చాలా విశేషంగా ఉదయం నుంచి కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఈ ధ్వజస్తంభం అంతా కూడా దాత చెక్కా రవిశంకర్ గారు, అలాగే కంచి పరమాచార్యులు ఆస్థాన సిద్ధాంతి లక్కావతుల సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు, అలాగే ఈ ఫణి గణపతి గారి ఆధ్వర్యంలో కూడా ఈ యావత్తు కార్యక్రమం అంతా కూడా అనేక మంది ఋత్వికుల చోటి ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తయింది. ఇవాళ శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం పూర్ణ ప్రతిష్ఠ జరిగింది. చాలా ఘనంగా జరిగింది. అలా అని స్వామివారు, అమ్మవారు ఆశీర్వాదంతో, అలా అని మన ఆదిరెడ్డి వాసు గారు, కమిటీ మెంబరు, మన ప్రజలు, భక్తులు, మీడియా వాళ్ళు అందరి ఆభిధ్యంలో చాలా బాగా జరిగింది. ఆగమ శాస్త్రానుసారం ఈ ధ్వజస్తంభాన్ని 26 భారీ శోభాయాత్రతో మోరంపూడి సెంటర్ నుంచి తీసుకురావడం, దాతల సహకారం, ప్రజల సహకారంతో ఈ ధ్వజస్తంభాన్ని ఎంతో ఘనంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. 26, 27, 28 ఆగమశాస్త్రం, స్మార్త ఆగమశాస్త్రం ప్రకారం పూజాది కార్యక్రమాలు నిర్వహించడం. అనంతరం ఈరోజు అనగా 29/4/2026 10:32 నిమిషాలకు ఈ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేయడం జరిగింది. ఇది రాజమహేంద్రవరం నగర ప్రజలందరూ ఇందులో భాగస్వాములయ్యి అత్యంత వైభవంగా, దేదీప్యమానంగా ఈ ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీనికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే గారు
దీనికి చాలా బాగా సహకరించడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్లు కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్లు కానీ తేవడంలో, అలాగే దాతల సహకారం కూడగట్టడంలో చాలా హితోధికంగా కార్యక్రమం చేయడం జరిగింది. అంతేగాక దేవస్థానం పాలక మండలి కూడా సహకారంతో ఈ ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ కంప్లీట్ చేయడం జరిగింది. ఉమా మార్కండేయ స్వామి గుడిలో మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ధ్వజస్తంభ ప్రతిష్ట అంగరంగ వైభవంగా మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో, చైర్మన్ మదన్ పురోహిత్ గారి సారథ్యంలో, భక్తులు, ధర్మకర్తలు, దాతల సౌజన్యంతో అంగరంగ వైభవంగా స్వామివారికి ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది. ఇందులో వేలాదిగా భక్తులు, దాతలు, అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్సు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఇది మా అందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఎందుకంటే ధ్వజస్తంభ ప్రతిష్ట అనేది అస్తమానం జరిగేది కాదు. ఏదో 100 సంవత్సరాలకి 150 సంవత్సరాలకి ఒకసారి జరిగే క్రతువు అది. అటువంటి పవిత్రమైన క్రతువులో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి, దేవస్థానం వారికి, అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్స్కి, భక్తులకి, ఈ ధ్వజస్తంభంలో ఎంతో భక్తితో పాల్గొన్న దాత రవిశంకర్ గారికి, అలాగే సహకరించిన పోలీసు, రెవెన్యూ, మున్సిపాలిటీ, పత్రికలు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. లలిత్ గారు జాతి జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి అవసరమైన చోట్ల అదనపు సరఫరా కల్పించేలా ఆయిల్ మార్కెటింగ్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. రైతులు వరి కొత్త యంత్రాలు వంటి వ్యవసాయ అవసరాలకు డీజిల్ కు ప్రాధాన్యతనిచ్చి కూపన్ విధానంతో సరఫరా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పుకార్లను నమ్మకుండా అవసరానికి తగ్గట్లే ఇంధనం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొవ్వూరు పట్టణంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుతో పాటు దేవరపల్లి మండలం గౌరీపట్నం ప్రాంతాల్లో కలెక్టర్, జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్, సహాయ కలెక్టర్ క్షితేజ్ ఆదిత్య శర్మలతో కలిసి తనిఖీలు నిర్వహించారు. క్షేత్రస్థాయి పర్యటక నేపథ్యంలో సరఫరా పరిస్థితులు, నిల్వలు, డిమాండ్కు అనుగుణంగా జరుగుతున్న పంపిణీపై సమగ్ర సమీక్షించారు. డిమాండ్ పెరగడంతో కొన్ని చోట్ల డీజిల్ డ్రై అవుట్ పరిస్థితులు ఏర్పడినప్పటికీ ప్రస్తుతం సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటోందని అధికారులు తెలిపారు. డీఎస్పీ దేవ్ కుమార్, ఏఎస్ఓ నాగాంజనేయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సండే మార్నింగ్ వచ్చింది మేడం, మనకి ఈవినింగ్ ఇంకా రోడ్ ఎలక్ట్ అయిందా, జస్ట్ రోడ్ ఎలక్ట్ బాల కార్మికత్వం నుంచి రక్షించబడి ప్రభుత్వ ఆశ్రయ గృహంలో తీవ్రమైన గుండె సమస్యతో బాధపడుతున్న 10 ఏళ్ల చిన్నారి శ్రీరామ జెర్సీ ప్రాణాపాయం నుంచి బయటపడేలా ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటూరి ఏవీఎస్ సూర్యనారాయణరాజు మాట్లాడుతూ చిన్నారి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చూపిన స్పందన ప్రశంసనీయమని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 4 లక్షల రూపాయలు, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడంతో శస్త్రచికిత్స సాఫల్యంగా జరిగిందన్నారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి కోలుకుంటున్న విధానాన్ని కమిషన్ సభ్యులు డి శ్రీనివాసమూర్తి, ఎంజీ పద్మలత, కమిషన్ కార్యదర్శి ఉమాదేవులతో కలిసి స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు.
చిన్నారికి ఉత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రికి సంబంధిత అధికారులకు కమిషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. బాలల సంక్షేమం విషయంలో ప్రభుత్వం చూపుతున్న నిబద్ధత ఈ ఘటన ద్వారా మరోసారి స్పష్టమైందని పేర్కొన్నారు. చిన్నారి శ్రీరామ జెర్సీ కుటుంబ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. చదువుతున్న శ్రీరామ జెర్సీ అనే పాప 10 సంవత్సరాల పాపకి గుండె ఆపరేషన్ని ఇక్కడ స్థానికంగా ఉన్న మణిపాల్ హాస్పిటల్లో ఈ నెల 24వ తారీఖున జరిగింది. ఏదైతే గత 4 సంవత్సరాల క్రితం ఒక కుటుంబం చిన్నపిల్లని బెగ్గింగ్ చేస్తూ ఉన్న సందర్భంలో బాల సదనంలో రిస్క్యూ చేసి బాల సదనంలో చేర్చిన సందర్భంలో ఆ పాపకి హార్ట్ సర్జరీ అవసరం పడితే మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ అలాగే ప్రభుత్వ అధికారులు స్పందించి మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనే ఉద్దేశంతో తెలుసుకోవాలనే సందర్భంలో మా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తరపున ఈరోజు ఆ పాప యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవటం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే అధికారులు కూడా వెంటనే స్పందించి వారికి మెరుగైన చికిత్స చేయించినందుకు మా కమిషన్ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తగిన ఆ శాఖ మంత్రివర్యులకి అందరికీ కూడా కమిషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమా మార్కండేయ స్వామివారి జీవధ్వజ స్తంభ పునర్ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర నాయకుడు కొంబాల శ్రీనివాస్ రావు అన్నారు. బుధవారం జరిగిన ఉమా మార్కండేశ్వర స్వామి జీవధ్వజస్తంభ పునర్ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయకంగా 5 లక్షల రూపాయల విరాళం చెక్కు రూపంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి రాజబాబుకి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమక్షంలో అందజేశారు. ఆయన వెంట ఆలయ కమిటీ చైర్మన్ మదన్ సింగ్, రాజ్ పురోహిత్ డైరెక్టర్లు ఉన్నారు. అనంతరం ఆలయ వెలుపల కంబాల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు రామసేన ఎల్లప్పుడూ ముందంజలో ఉండి పనిచేస్తుందన్నారు. ఆ స్వామి దయతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. హిందూ ధర్మానికి అన్యాయం జరిగితే మాత్రమే చూస్తూ ఊరుకోలేనని స్పష్టం చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఆధ్వర్యంలో ఉద్యమించడానికి సిద్ధమని ప్రకటించారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉన్నాను. మార్కండేయ స్వామివారి టెంపుల్ దగ్గర ఉన్నాను. ఆ పాత ధ్వజస్తంభాన్ని నిర్మూలించి మళ్ళీ కొత్త ధ్వజస్తంభాన్ని పెట్టడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని నాకు ఆదిరెడ్డి వాసు గారు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈ మధ్యనే మన మాన్యులు గౌరవనీయులైనటువంటి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి బుచ్చి చౌదరి గారు నాకు ఫోన్ చేసి శాటిలైట్ సిటీలో ఇలా వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అలాగే వినాయకుడి టెంపుల్ కూడా ఒకటి జరుగుతుంది, రెండింటికి కూడా మీరు కొంచెం ఆర్థిక సహాయం పంపించాల్సిందిగా కోరారు. వెంటనే నేను ఒక 7 లక్షల రూపాయల చెక్కు, అలాగే ఒక శాటిలైట్ సిటీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 3 లక్షల రూపాయల చెక్కు వినాయకుడి టెంపుల్కి ఇవ్వడం జరిగింది. అది చూసిన తర్వాత ఆదిరెడ్డి వాసు గారు కూడా ధ్వజస్తంభం కార్యక్రమానికి కూడా ఏదైనా ఏర్పాటు చేయమని జరిగారు. నేను ఈరోజు ఈ ధ్వజస్తంభానికి సంబంధించిన ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ఏదైతే దాంట్లో నవగ్రహాలకు సంబంధించిన వేళ అదన్నీ వేసి మహాదేవుడి మీద పార్వతీ పరమేశ్వరుడి యొక్క మహాదేవుడి యొక్క అనుగ్రహం కోసం భక్తి శ్రద్ధలతో ప్రార్థించి ఈ ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం, ప్రపంచ దేశం, ఈ భూమండలం అంతా అందరూ కూడా సర్వప్రాణులు సర్వజనులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామిని ప్రార్థించి ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నాను. నేను దానికి 5 లక్షల రూపాయల చెక్కు విరాళం కూడా ఇవ్వడం జరిగింది. నేను ఇప్పటిదాకా జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాల్లో నా సేవలు విస్తృతంగా చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇప్పుడు రాజమండ్రిలోని, కాకినాడలో కూడా నా కార్యక్రమాలు విస్తరించడం జరుగుతుంది.
రాజమహేంద్రవరం నగరంలోని విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆర్ట్స్ కళాశాల వెనుక భాగంలో ఉన్న సంగీత పాఠశాల వేదికపై మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ముందుగా పాఠశాల విద్యార్థులతో గాత్రం, వీణ, వయోలిన్, మృదంగం, కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగాయి. సభకు ముఖ్య అతిథిగా హాజరైన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ కళలు భారతీయులకు లభించిన వరమని, విద్యార్థులు ఇష్టమైన కళలను సాధన చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఇక్కడ ఇంకా బాగా శిక్షణ పొంది భవిష్యత్తులో సంగీత కళాకారులుగా రాణించాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ పసుమర్తి శ్రీనివాస్ శర్మ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో సంగీత నృత్య కళాకారులు పాల్గొన్నారు. మరి మనకి స్వర్ణోత్సవాలకి నిర్వహించుకోవడానికి అత్యద్భుతంగా వాటి చక్కగా ప్రశాంతంగా జరగడానికి కారకులు ఇక్కడ కూర్చున్న అందరు పెద్దలు అన్నమాట. వీళ్ళందరి యొక్క సహకారంతో మనం కార్యక్రమాన్ని వాళ్ళ కూడా నిర్వహించుకున్నాము. వారికి మన యొక్క కృతజ్ఞత తెలియబట్టి మీ అందరి తరఫున మా అందరి తరఫున వాళ్ళ కృతజ్ఞత తెలియజేసే బాధ్యత మనకు ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఇచ్చాము. వీళ్ళందరి యొక్క సహకారంతో మనం 3 రోజుల పాటు ఉత్సవాలు చేసుకున్నాం. అలాగే ఇవాళ 3వ సంవత్సరం 4వ సంవత్సరం విద్యార్థులంతా పార్టిసిపేట్ చేశారు. మీ అందరూ కూడా చక్కగా అందరూ బాగా చేశారు. మంచి వాయిద్యాలు వాయించారు, గాత్ర సహకారం చేశారు, వైలను అందరూ కూడా చక్కగా చేశారు. మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి తర్వాత కార్యక్రమానికి వెళ్దాం. మీకు అందరికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వాలి. అలాగే పిలిచిన వాళ్ళందరూ కూడా చిన్న చిన్న సత్కారాలు చేసుకోవాలి. నాకు అనిపించింది అసలు ఈ క్లాసికల్ డ్యాన్స్కి నాకు ఏమైనా వ్యక్తిగత సంబంధం ఉందా అంటే, చిన్నప్పుడు ఐఎమ్ ఏ రికార్డింగ్ డ్యాన్సర్. స్కూల్లో ఉన్నప్పుడు, యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఐఎమ్ ఏ 1 యాక్ట్ ప్లేయర్ అండ్ మైండ్లో ఐ గాట్ యూనివర్సిటీ టాపర్ ఇన్ యూత్ ఫెస్టివల్స్ ఆఫ్ నాగార్జున యూనివర్సిటీ. మనము మాట్లాడేటువంటి మాట కావచ్చు, మాట్లాడేటువంటి రీతి కావచ్చు, మన వేషధారణ కావచ్చు, మన నడవడిక నిత్యము మనము అనేకులకు మార్గదర్శకులుగా ఉండాలి. చెప్పేవారుగా మాత్రమే ఉండకూడదు. వాటిని ఆచరించేటువంటి వారుగాను, అనుసరించేటువంటి వారుగాను, మనల్ని గమనిస్తున్నటువంటి విద్యార్థులకి మనము నిరంతరం కూడా ఒక గైడ్ లాగా ఉండాలి. మా ఇంట్లో మా తమ్ముడు, మా చెల్లి, మా మేనకోడళ్ళు మంచి సింగర్స్. ఇప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 100 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఉత్సవాల్లో విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు వారు గత వారం జరిగినటువంటి సింగింగ్ కాంపిటీషన్లో ఓవరాల్ ఛాంపియన్గా మా తమ్ముడికి పాటల రారాజు అనే టైటిల్తో మొన్న అవార్డు ఇచ్చారు. నిన్న మా తమ్ముడు మెడల్ పెట్టాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక అతి పేద కుటుంబం నుంచి, మధ్యతరగతి కూడా అంటానికి లేదు, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో నేటి నా స్థితికి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడానికి కారణం తల్లిదండ్రుల కష్టం ఒకవైపు అయితే, విద్యార్థులుగా మనకి ఇచ్చినటువంటి బాధ్యత. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారు చిరిగిన బట్టలైనా తొడుక్కొని మనకి ఇస్త్రీ బట్టలు పంపిస్తున్నారు. నా కుమార్తె కానీ నా కుమారుడు కానీ ఏ విద్యార్థికి తక్కువగా కనిపించకూడదనేటువంటి ఒక దృఢ సంకల్పంతో వారున్న స్థితి కంటే వారి యొక్క బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు ఎలాంటి కృతనిశ్చయంతో ఆశయంతో బిడ్డలను. ఆంధ్రప్రదేశ్కు చెందిన యువ సామాజిక సేవా కార్యకర్త డాక్టర్ కురుమల్ల నవీన్ కుమార్కు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన భారత్ విభూషణ్ సన్మాన్ పురస్కారం లభించింది. విద్య, సామాజిక సేవా రంగాల్లో చేసిన విశేష కృషికి ఈ గౌరవ అవార్డు పొందారు. పంజాబ్ విధానసభ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ రిఫార్మ్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ దేశ నిర్మాణం, విద్య, సామాజిక సంస్కరణ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ప్రదానం చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా హుకుంపేట గ్రామానికి చెందిన నవీన్ కుమార్ రైతు కుటుంబంలో జన్మించి MBA పూర్తి చేసి ప్రారంభంలో ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేశారు. సమాజ సేవే లక్ష్యంగా ఆ ఉద్యోగాన్ని వదిలి 2010లో GSM ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని స్థాపించి విద్యారంగంలో సేవలు ప్రారంభించారు. నవీన్ కుమార్ మాట్లాడుతూ, నా సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాను అని తెలియజేశారు.
अपने स्कूल भी रन कराता सीबीएसई बोर्ड और 2 स्कूल रन कर रहा है, प्लस मेरा एक अपना NGO है जिसमें मैं उन बच्चों को पढ़ाता हूँ, उनको मैं खुद एडॉप्ट करके पढ़ाता हूँ जिनके पेरेंट्स नहीं हैं, माँ बाप दोनों नहीं हैं, और या तो जो हैंडीकेप्ड बच्चे हैं उनको कोई फीस नहीं, कुछ भी नहीं, उनको मैं अपने पास रख के। చిత్తూరు జిల్లా పీకొట్టు మండలం ఆంధ్రజ్యోతి జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా జర్నలిస్టు సంఘాలు ఆందోళన బాటపట్టాయి. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు ర్యాలీలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణేష్ చౌక్ నుంచి జాంపేట గాంధీ బొమ్మ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించారు. హత్యకు కారణమైన నిందితులు వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు మండేల శ్రీరామ్మూర్తి, కొడుపూడి పార్థసారథి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి సత్యప్రసాద్, ఉపాధ్యక్షులు వై విశ్వనాథం, సంయుక్త కార్యదర్శి మోతా సారథి, గోపి, టి శ్రీనివాస్ యాదవ్, ఫోటోగ్రాఫర్ సత్యనారాయణ, నాగేంద్ర, కళాధర్, తలుపులరావు, సూరంపూడి వీర, వెంకటరావు, డి శ్రీనివాస్, ఆనంద్, గోపాలకృష్ణ, సుబ్బు, దుర్గా, రవి, నాని, రసుల్, బాబీ, పురుషోత్తం, శివ, మధు, మురళి, రాము, పాలపర్తి శ్రీనివాస్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఏదైతే చిత్తూరు జిల్లా వీకోట మండల ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి పాక్షికంగా హత్యకు గురయ్యారు. ఈ హత్యకి ఎవరైతే పాల్పడ్డారో ఆ దుండగుల్ని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏపీడబ్ల్యూజే తూర్పుగోదావరి జిల్లా అలాగే రాజమండ్రి ప్రెస్ క్లబ్ తరపున ఇక్కడ ప్రెస్ క్లబ్ దగ్గర నుంచి ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి కౌర్తుల ప్రదర్శన కూడా చేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ విధంగా జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడుల్ని నివారించడం కోసం ప్రతి జిల్లాలో కూడా దాడుల నివారణ కమిటీలను వెంటనే పునరుద్ధరించాలి, నియమించాలి. గతంలో ఈ దాడుల కమిటీలు ఉండేవి. ప్రస్తుతం ఈ దాడుల కమిటీ లేకపోవడం వల్ల కూడా జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడుల మీద ఏదన్నా సమీక్షించడానికి కూడా అవకాశం లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రత్యేక చట్టం తీసుకొచ్చి జర్నలిస్టులు భద్రతగా కల్పించాలి. జర్నలిస్టులకి ప్రస్తుతం జరుగుతున్న దాడులు అన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డిని హత్య చేశారో వీరిని అంతనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి ఏపీడబ్ల్యూజే తూర్పుగోదావరి జిల్లా తరఫున అలాగే రాజమండ్రి ప్రెస్ క్లబ్ తరఫున కూడా ఇక్కడ తీవ్రంగా ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పారిశుద్ధ్య కార్మికులే నిజమైన సైనికులు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఉమా మార్కండేయ ఆలయ ధ్వజస్తంభ పునర్ప్రతిష్ఠ, భారీ ఎత్తున భక్తులకు అన్నప్రసాద వితరణ. జిల్లాలో ఇంధన సరఫరాపై పుకార్లు నమ్మవద్దు, పెట్రోల్ బంకులు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ. శ్రీరామ జెర్సీకి ప్రాణదాతగా నిలిచిన ప్రభుత్వం, బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వేటుకూరి. ఉమా మార్కండేయ ఆలయానికి 5 లక్షల విరాళం, ఈవోకి చెక్కు అందజేసిన రామసేన కంపాల శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.